వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. ఇది కరప్షన్ మీద పార్ట్ 2 అండి. పార్ట్ 1 మొన్న నేను చెప్పాను, చూడని వాళ్ళు ఉంటే చూడండి. అయితే నేను చిన్నప్పటి నుంచి ఒక సిరీస్లో వద్దాం అనుకున్నా. ఆహ్, నేను నా లైఫ్‌లో చూసిన కరప్షన్ ఈవెంట్స్. అయితే నిన్న ఒక ఈవెంట్ చూసా. అది నాకు ఐ వాంటెడ్ టు మెన్షన్ ఇట్ ఫస్ట్ బిఫోర్ గోయింగ్ ఇంటు సమ్ అదర్ యాస్పెక్ట్. అయితే నిన్నేమైందంటే, నేను మా అమ్మాయి వాళ్ళ స్కూల్‌కి యాన్యువల్ డే ఫంక్షన్ కోసం వెళ్ళా. యాన్యువల్ డే ఫంక్షన్ కోసం వెళ్తే, యాన్యువల్ డే ఫంక్షన్ నడుస్తుంది. అందరు పిల్లలు చేస్తున్నారు డాన్స్‌లు, ఈవెంట్స్ అంతా గోయింగ్ ఆన్. అయితే వీళ్ళు ఈ స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు యాన్యువల్ డే ఫంక్షన్‌లో దే విల్ పుట్ ఆల్ ద స్టాల్స్ పెడతారు. ఆ స్టాల్స్‌లో ఏముంటదంటే ఫుడ్ ఉంటుంది. అండ్ కొన్ని అమ్మేవాళ్ళు అమ్ముతారు. అండ్ సెకండ్ థింగ్ ఈవెంట్స్ ఏవో ఉంటాయి, గేమ్స్ ఏవో ఉంటాయి. దట్ ఇస్ ఫైన్. అయితే మాకేమనిపించిందంటే, మాకేమనిపించిందంటే ఇన్ ద సెన్స్ మా పిల్లలు ఏమన్నారంటే దే వాంటెడ్ ఏ కాటన్ క్యాండీ, తెలుసు కదా, పీచు మిఠాయి. ఆ పీచు మిఠాయి కావాలి అంటే వెళ్ళి అడిగాం కౌంటర్కి. పీచు మిఠాయి కౌంటర్ మీదకి వెళ్తే ఎంతరా అబ్బాయి అంటే వాడు 20 రూపీస్ సార్ అన్నాడు. సో 20, 20, 40. మరి ఇవరా అంటే లేదు సార్, మీరు అక్కడికి వెళ్ళి మెయిన్ కౌంటర్ దగ్గర టోకెన్స్ ఇస్తారు, వెళ్ళి తెచ్చుకోండి అన్నారు. సరే అని చెప్పి నేను మెయిన్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి టోకెన్స్ ఇస్తే ఫోన్పే లేదంట వాళ్ళ దగ్గర. మాకు ఓన్లీ క్యాష్. చూడండి, స్కూల్ మేనేజ్మెంట్ ఓన్లీ క్యాష్ మెయింటైన్ చేస్తుంది. ఓకే, ఓన్లీ క్యాష్, నో ఫోన్పే. సరే క్యాష్ లేకపోతే ఎట్లా ఒకట్లా క్యాష్ తెచ్చి ఇచ్చాం. ఇచ్చి 20, 20, 40 రూపీస్ ఇవ్వండి అంటే 40 లేదు, 20, 20 అయిపోయినాయి సార్, 50 రూపీస్ టోకెన్ మాత్రమే ఉంది అని. 50 రూపీస్ టోకెన్ తీసుకున్నాం. సరే పోతే పోయినాయి 10 రూపాయలు అని చెప్పి ఇమ్మీడియట్గా ఐ వెంట్ టు దట్ పీచ్ మిఠాయి కౌంటర్కి వెళ్ళగానే వితిన్ 5 మినిట్స్లో అక్కడ అది క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేసుకోవాలి? ఇది నా 50 రూపీస్. నేను ఇమ్మీడియట్గా బ్యాక్ వెళ్ళాను. మీ ముందరనే కదండి నేను 40 ఇవ్వమంటే లేదని చెప్పి 50 ఇచ్చారు, నా డబ్బులు నాకు వాపస్ ఇచ్చేయండి అన్న. అంటే ఆ మేడం అక్కడ ఉన్న ఆమె, మేము ఇవ్వము, ఇది నాన్ రిఫండబుల్, దిస్ ఈజ్ నాన్ రిఫండబుల్. మీరు అంటే నాన్ రిఫండబుల్ ఏందండి, మీ ముందరనే కదా అడిగింది నేను, మాకు అది పిల్లలకి కాటన్ క్యాండీ కొనిద్దాం అనుకున్నాము, వాళ్ళు అది లేదన్నారు. మీ ముందరనే ఇప్పుడే కదా 2 నిమిషాల ముందరే అయింది, మరి అది క్లోజ్ చేయండి. సరే తీసుకుంటే తీసుకోండి, కానీ మరి అది ఇప్పించండి అన్న. అది మాకు సంబంధం లేదు సార్ అంటారు. అంటే నువ్వు 40 రూపాయల దగ్గర 50 రూపాయల టోకెన్ ఇస్తావు, దట్టు ఓన్లీ క్యాషే డీల్ చేస్తావు. అండ్ సెకండ్ థింగ్, దెర్ ఈజ్ నో గ్యారంటీ దట్ యూ విల్ గెట్ వాట్ ఎవర్ ద ప్రోడక్ట్ యూ ఆర్ లుకింగ్ ఫర్. నాకు ఇంకా నార్మల్గా బీపీ రేజ్ కాలేదండి. ఎంత బీపీ రేజ్ అయిందంటే, నేను ఇమ్మీడియట్గా అన్నా, ఏంది మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ, స్కూల్ నడుపుతున్నారా, మీరు బిజినెస్ చేస్తున్నారా, మీ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? నాకు ఇక్కడ మ్యాటర్ 50 రూపాయల మ్యాటర్ కాదు. ఇట్ ఈస్ నాట్ అబౌట్ 50 రూపీస్ 40 రూపీస్ మ్యాటర్ కాదు. మీ పర్పస్ ఏంటిది? ఈరోజు స్కూల్ పిల్లలకి మీరు యూ హ్యావ్ టు ప్రొవైడ్ ఎంటర్టైన్మెంట్. అంటే అందరూ పేరెంట్స్ని పిలిచి వీళ్ళు యాక్టివిటీ చేస్తున్నారు, స్కూల్ డే ఫంక్షన్. మీరు స్కూల్ డే ఫంక్షన్లో బిజినెస్ ఎందుకు చేస్తున్నారు మీరు అని నేను గట్టిగా నేను గొడవ చేస్తే ఆవిడ అంటుంది, ఆ మేడం అంటుంది, లేదండి మీరు 50 రూపీస్ అయితే మేము వాపస్ ఇవ్వము, మీరు వెళ్ళి కావాలంటే గేమ్ ఆడుకోండి, ఆ గేమ్కి ఖర్చు చేసుకోండి అంటారు. ఇంకా కాలేదు నాకు. నువ్వెవరండి 50 రూపీస్ నాకు గేమ్ ఆడుకోమని చెప్పడానికి? నేను తీసుకున్న పర్పస్, డబ్బులు పెట్టి తీసుకున్న పర్పస్ వేరు. అండ్ నువ్వు నాన్ రిఫండబుల్ చేసి గేమ్ ఆడుకోవడం ఏంది? అండ్ నేను గేమ్ ఏమాడను, నా డబ్బులు నాకు వాపస్ ఇవ్వండి అన్నాను. లేదు, మీరు వెళ్ళి ఫీడ్బ్యాక్ రాసుకోండి అంట. మీరు నెగిటివ్ ఫీడ్బ్యాక్ రాయండి, మాకేం ప్రాబ్లం లేదండి. దిస్ ఈజ్ హౌ ద స్కూల్ మేనేజ్మెంట్స్ ఆర్ వర్కింగ్. ఇప్పుడు ఇది డెఫినెట్గా నేను అన్నా, నువ్వు నాకు 50 రూపాయలు వాపస్ అయిపోతే నేను ఈయనే కూర్చుంటా, నీ కౌంటర్ ముందరనే కూర్చుంటా నేను అని నేను గట్టిగా అరిస్తే, ఎక్స్‌ప్లాయిటేషన్ చేస్తున్నారు మీరు స్కూల్ మేనేజ్మెంట్, నేను మీ ప్రిన్సిపల్తో మాట్లాడతా ఇమ్మీడియట్గా, ఏం కథలు పడుతున్నారా అని చాలా గట్టిగా అరిస్తే మొత్తం సౌండ్ పొల్యూషన్ అయింది అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ. అంటే ఈ ఒక్క ఇన్సిడెంట్ అండి, ఎంత ఎవ్రీడే లైఫ్లో మనం ఫేస్ చేస్తున్న ఇన్సిడెన్సెస్. ఇప్పుడు నా ప్లేస్లో వేరే వాళ్ళు ఎవరున్నా, అంటే నాకు తెలిసి పరిచయం ఉన్న నా ఫ్రెండ్స్ ఎవ్వరు కూడా దీనికి ఇంత రియాక్ట్ కారు, నేను రియాక్ట్ అయినంత. ఎందుకు రియాక్ట్ అయినా అంటే, నాట్ బికాస్ 50 రూపాయలు అనేది మనం వదిలేయచ్చండి. 50 రూపాయలు ఏముంది, ఒక ఇడ్లీ తింటూ వస్తుంది ఒక రోజు. కానీ ఇట్ ఈజ్ నాట్ అబౌట్ 50 రూపీస్, ఇట్ ఈజ్ అబౌట్ ఆ స్కూల్ మేనేజ్మెంట్కి తెలియాలి. దేర్ ఆర్ పేరెంట్స్ హూ ఆర్ హార్డ్ ఎర్నింగ్. వాళ్ళు కష్టపడుతున్నారు, ప్రతి పైసాకి విలువ ఇస్తారు. మనం ఇష్టం వచ్చినట్టు వాళ్ళని ఎక్స్‌ప్లాయిట్ చేస్తే వాళ్ళు ఊరుకోరు.
ఇప్పుడు మనకేమైనా ఊరికేనే వస్తుందా అండి? మేము ఇప్పుడు కష్టపడుతున్న పనిచేసే వాళ్ళకి మా కంపెనీస్ ఇంకా తీసుకోరా ఆదిత్య డబ్బులు ఇస్తాయా? ఇవ్వవు కదా. మరి మనకు అంత ఈజీగా డబ్బులు రానప్పుడు మనము స్కూల్ మేనేజ్మెంటే 50 రూపాయలే కదా, 100 రూపాయలే కదా ఎట్లా చేస్తామండి మనం? అది నాకు కోపం వచ్చింది. నేను ఇమ్మీడియట్గా గట్టిగా అరిస్తే పక్కన ఉన్న పేరెంట్స్ కూడా భయపడ్డారు. భయపడితే వాళ్ళకి అర్థమైంది వీడేదో తిక్కలోళ్ళ ఉన్నాడు, వీడు మొత్తం పెంట చేసేటట్టున్నాడు అని చెప్పేసి ఇమ్మీడియట్గా 50 రూపాయలకి వెళ్ళి కౌంటర్ల నుంచి 50 రూపాయలు తీసి నాకు ఇచ్చేశారు. సో ఇక్కడ ఒకటి ఏంటంటే వాళ్ళకి అర్థమైంది. దెర్ ఆర్ ఫ్యూ పేరెంట్స్ హూ విల్ నాట్ టాలరేట్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్స్. పాయింట్ నెంబర్ 1. ఇంకొకటి, మా పిల్లల ముందర అరవడం వల్ల మా పిల్లలకి కూడా అర్థమవుతుంది ఎంత ఇంపార్టెంట్. ప్రతి పెన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. వాట్ ఎవర్ ద అమౌంట్ దట్ యు ఆర్ అర్నింగ్. మనకి ఎవరు డబ్బులు ఇస్తుండండి, ఫ్రీగా డబ్బులు ఇస్తుండ మనకి. మన పిల్లలకి కూడా తెలియాలి, అరే డాడీ డబ్బులు వేస్ట్ చేస్తే ఊరుకోరు అనేది తెలియకుండానే మా పిల్లల మైండ్లో కూడా నేను దాన్ని ఇంప్లాంట్ చేశాను అనమాట. సో దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అదే ఒకవేళ నువ్వు పిల్లల ముందర 50 రూపాయలే కదా ఆ ఫోన్లో ఒక గేమ్ ఆడుకొని రా అన్నా అనుకో, నీ పిల్లలకి ఏం అర్థమవుతుంది? ఓకే, 50 రూపీస్ ఈజ్ వెరీ స్మాల్ అమౌంట్, మనం ఎట్లన్నా వేస్ట్ చేయొచ్చు అని చాలా ఈజీగా తీసుకుంటారు. కానీ నేను అట్లా చేయలేదు. నేను గొడవపడి ఇమ్మీడియట్గా స్కూల్ మేనేజ్మెంట్తో గొడవపడి అక్కడ మొత్తం అందరికీ ఒక కైండ్ ఆఫ్ లెసన్ చెప్పాను. సో దట్ వే అంటే ఇది మనకు నిన్న జరిగిన ఇది రకమైన కరప్షనే కదా. మళ్ళీ దానికి వాళ్ళు పెట్టే టోకెన్స్ కంట, స్కూల్ మేనేజ్మెంట్ పెట్టే టోకెన్స్కి డబ్బులు ఇవ్వరట. బిల్స్ ఇవ్వరంట. ఇది ఎక్కడ అనేమండి? నేను స్కూల్ పేరు చెప్పట్లేదు. అన్ని బిగ్ స్కూల్స్ అన్ని ఇట్లనే ఉన్నాయి. అన్ని బిగ్ స్కూల్స్ ఇట్లనే ఉన్నాయి. పెద్ద స్కూల్స్ అన్ని స్కూల్ పేరు చెప్పొచ్చు, కానీ ఏడుస్తారు మళ్ళీ, అదో గోల. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ స్కూల్ మేనేజ్మెంట్లో ఏం చేస్తారండి? బుక్కులు అమ్మడం. ఇప్పుడు మా పిల్లలు చదివేది సిబిఎస్ఈ స్కూల్స్. సిబిఎస్ఈ స్కూల్స్కి ప్రిస్క్రైబ్డ్ ఎన్సీఆర్టీ వాళ్ళు ప్రాపర్గా మినిస్ట్రీ ఆఫ్ పబ్లికేషన్స్ నుంచి, గవర్నమెంట్ తరఫు నుంచి బుక్స్ తక్కువలో దొరుకుతాయండి. మనము అశోక్ నగర్ పోతే తక్కువకు దొరుకుతాయి. కానీ వీళ్ళేం చేస్తారు తెలుసా? అదే ఎన్సీఆర్టీ పబ్లికేషన్స్తో ప్రైవేట్ పబ్లిషర్స్ ఉంటారు కదా, ఒక్కొక్క బుక్ మనకి ఎన్సీఆర్టీ మినిస్ట్రీ ఆఫ్ గవర్నమెంట్ నుంచి వచ్చేదేమో 140-150 రూపీస్ ఉంటేనేమో మన ప్రైవేట్ పబ్లిషర్ గాడు 450, 560. ఒక 6th క్లాస్ పిల్లలకి మొత్తం బుక్కులు కొంటే 8,000, 9,000. మనం మొత్తం గ్రూప్ 1 చదివితే కూడా అంత కాస్ట్, మొత్తం గ్రూప్ 1 చదివితే కూడా నాకు అన్ని బుక్కుల పైసలు కాలే. కానీ ఒక్క ఇయర్కి అట్లా అవుతున్నాయండి, ఇది ఎవ్వరు అడగట్లేదు. నో వన్ ఈజ్ ఆస్కింగ్. అండ్ వాళ్ళు ఏం చెప్తున్నారు స్కూల్ మేనేజ్మెంట్, మళ్ళీ వాళ్ళు అమ్మే బుక్కులు ఒక్క పైసా కూడా డిస్కౌంట్ ఇవ్వరు. అన్ని బుక్కులు అమ్ముతారు, ఒక్క పైసా కూడా డిస్కౌంట్ ఇవ్వరు. కామెడీ ఏంటంటే జూన్లోనే అమ్మేస్తారండి. స్కూల్ స్టార్ట్ అవ్వక ముందే అమ్ముతారు కదా, అందులో కొన్ని బుక్సే రావు, కానీ వారికి డబ్బులు కట్టించుకుంటారు. ఆ బుక్స్ ఒక అక్టోబర్లో, నవంబర్లో ఇస్తారు. నిజంగా మనం పట్టించుకోము, పేరెంట్స్ ఇవ్వడం మనకు సంబంధం లేదు. కానీ ఇది దోపిడే కదండి. ఇది వన్ కైండ్ ఆఫ్ కరప్షనే కదా. ఇది ఎవరు అడుగుతున్నారు? ఎవరు అడగట్లేదు. అందరు పేరెంట్స్, ఎవ్రీ పేరెంట్ ఈజ్ బిజీ. వాళ్ళ పిల్లలకి ఇచ్చేసినామా వెళ్ళిపోయినామా, కానీ ఒక్క పేరెంట్ కూడా ఒక క్వశ్చన్ చేయట్లేదు. ఒక స్కూల్ మేనేజ్మెంట్ కానీ ఇది కానీ అథారిటీ లేదు, రెగ్యులేటరీ లేదు. ఎవరు అడగట్లేదు. ఎల్కేజీ పిల్లలకి 4 లక్షలు 3 లక్షలు ఏందండి? ఎల్కేజీ పిల్లలు 4 లక్షలు 3 లక్షలు పెట్టి చదివేంత ఉంటుందా? చాలా ఇది మామూలు దోపిడీ కాదు. ఇది నేను డెఫినెట్లీ ఐ విల్ పుట్ దిస్ పర్టికులర్ సిచ్యువేషన్ ఇన్ ద బకెట్ ఆఫ్ కరప్షన్ అనే పెడతాను నేను. ఇది కరప్షనే. ఎందుకంటే గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. స్కూల్ మేనేజ్మెంట్ మనకి మంచి విద్యాబుద్ధులు నేర్పించాల్సిన స్కూల్ మేనేజ్మెంటే నిన్ను దౌర్జన్యంగా నీ దగ్గర డబ్బులు లాక్కుంటుంది. పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే స్కూల్లో అడ్మిషన్ కోసం నోరు మూసుకుంటున్నాను. ఇప్పుడు నేను వెళ్ళి స్కూల్ మేనేజ్మెంట్తో గట్టిగా పోరాడిన అనుకో, ఏం చేస్తారా, తీసుకెళ్ళిపోండి సార్ మీ అమ్మాయిని మీ అబ్బాయిని అంటారు. అప్పుడు ఏమవుతుంది? నాకు గొడవ బయటలతో కాదు, ఇంట్లోతో వస్తుంది. నీకెందుకు రా పోయేది నీకెందుకు స్పెషల్గా, నువ్వు ఒక్కడవే ఉన్నావా, మనోళ్ళే అంటారు. అప్పుడు ప్రాబ్లం అది. ద ఫైట్ ఈజ్ నాట్ విత్ ద సొసైటీ, ద ఫైట్ ఈజ్ విత్, అప్పుడు ఇంటర్నల్ ఫైట్స్ అవుతాయి ఇంట్లో ఫ్యామిలీతో. అందుకోసం చాలామంది వదిలేస్తారని నేను అనుకుంటున్నా. నేను కూడా అందుకోసం వదిలేస్తా. కానీ ఎంత వదిలేసినా కానీ ఎక్కడనో చెప్పాలని ఉంది కాబట్టి చెప్తున్నా. దిస్ ఈజ్ అ బిగ్ థింగ్. మేబీ
దీని మీద గవర్నమెంట్ ఏమైనా రెగ్యులేషన్ చేస్తే చాలా బాగుంటుందండి. ఈ స్కూల్ కరప్షన్ కానీ, స్కూల్ మేనేజ్మెంట్, బట్టలు అమ్మడం ఏందండి, బుక్కులు అమ్మడం ఏంది, చెప్పులు షూస్ కూడా స్కూలే అమ్ముతుంది. స్కూల్ బుక్స్, స్కూల్ బుక్స్ కానీ, బట్టలు కానీ వాళ్ళు చదువు చెప్తారా, లేకపోతే కిరాణా కొట్టు వ్యవహారం నడుపుతున్నారా నాకు అర్థమవుతలేదు. లేదు మీరు ఇవే వాడాలి. ఆఖరికి స్వెటర్ కూడా వింటర్ కంట స్వెటర్ కూడా ఈ స్కూల్ వల్లే ఇస్తారట అండి. ఆ స్వెటర్ కూడా మనమే కొనుక్కోవాలి, అంటే దాని జర్కిన్. ఇక ఏమనాలండి వాళ్ళని, స్కూల్ మేనేజ్మెంట్ని ఏం మాట్లాడాలా? వాళ్ళు గవర్నమెంట్కి ఎంత కమిషన్లు ఇస్తున్నారో, ఎంతెంత ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏం చేస్తున్నాడో, సీఎం ఏం చేస్తుండో, అసలు కామన్ మ్యాన్ ఎట్లా బతుకుతాడు, కామన్ మ్యాన్ ఏం చేస్తాడు? చాలా బాధ అనిపిస్తుంది నాకైతే. ఇట్లా పళ్ళు కటకటకట కొరకాలనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే, కానీ ఏం చేయలేని పరిస్థితి, ఏమీ చేయలేని పరిస్థితి. ఇట్లా 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 కంట్రోల్డ్గా ఉంటున్నా. కళ్ళ ముందర రోజు జరుగుతున్న అన్యాయాలు చూస్తున్నప్పుడు ఒక సైడ్ ఏమో రోడ్లు బాగాలేవు, అవి బాగాలేవు, ఇవి లేవు, అవి ఎట్లనే నడుస్తున్నాయి. కానీ మళ్ళీ ఇది ఇట్లాంటివి చూస్తే కూడా ఇంకా ఇంకా బాధ అనిపిస్తుంది కదా. సో ఇది నేను పార్ట్ 2లో చెప్పాలనుకున్నా స్కూల్ మేనేజ్మెంట్ గురించి. ఇంకా చెప్తాను నెక్స్ట్ దాంట్లో, మళ్ళీ బ్యాక్ వెళ్తలే. నిన్న జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి ఫ్రెష్గా ఉంది మైండ్లో, చెప్పాలనిపించింది చెప్పినండి. అది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఇస్ ఆదిత్య బొమ్మ సైనింగ్ ఆఫ్.